మన భారతదేశానికి నిజమైన మిత్రుడు ఎవరో మీకు తెలుసా? 1971 భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలయ్యే ముందు పాకిస్తాన్ కు భారత్ ను ఒంటరిగా ఎదుర్కోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. అందుకు అగ్రదేశాల సహాయం కోరింది. అమెరికా, యూకే, చైనా, పాకిస్తాన్ దేశాలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మనందరం ఎదురు చూసే సమయం వచ్చింది. భారత్ ఒక శక్తివంతమైన దేశం కాబట్టి భారత్ ఎదిగితే మిగతా దేశాలను ఎదగనివ్వవు అని రెచ్చగొడుతూ భారత్ ను ఈ భూగోళంలోనే కనిపించకుండా చేసే అవకాశం వచ్చింది అని పాకిస్తాన్ రెచ్చగొట్టింది. దానితో యూకే ఆర్మీ HMS ఈగల్ తో అరేబియన్ సముద్రం వైపుగా, US ఆర్మీ బే ఆఫ్ బెంగాల్ వైపుగా, చైనా ఆర్మీ హిమాలయస్ వైపుగా, పాక్ కాశ్మీర్ వైపుగా భారత్ ను చుట్టుముట్టి అటాక్ చేయబోతుండగా భారత్ కు సహాయంగా అప్పుడే రంగంలోకి దిగింది రష్యన్ ఆర్మీ. US UK భారత్ ను చుట్టుముడితే రష్యన్ ఆర్మీ US UK ను చుట్టుముట్టింది. మీరు భారత్ పైకి ఒక్క మిసైల్ వదిలితే మేము మీ షిప్ వైపు 100 మిసైళ్లను వదులుతాం. దానితో US UK ఈ యుద్ధం నుండి తప్పుకున్నారు. ఇక చైనా కూడా ఏమి చేయలేకపోయింది. ఇండియన్ ఆర్మీని పాక్ ఎదుర్కోలేక ఏమి చేయలేక క్షమించమని, మమ్మల్ని వదిలేయమని వేడుకుంది. అలా భారత్ కి రష్యా సహాయం చేసింది. కష్టకాలంలో మనకు చేసిన సహాయం వలన మనం ఎన్నటికీ వారిని మర్చిపోవద్దు. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా భారత్ ఎప్పుడూ రష్యాకే సపోర్ట్ చేస్తుంది.